ప్రజా సమస్యలను ప్రధానంగా 6 గ్యారెంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయాం. 6 గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం చేసిన మోసాన్ని తీసుకొని పోయాం. హామీల ఎగవేతను బాకీ కార్డుల రూపంలో ప్రధాన చర్చగా చేయగలిగాము. ఇది బీఆర్ఎస్ సాధించిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే మేము అనవసరపు అంశాల జోలికి పోలేదు. కులము మతము వీటి పేరు మీద డైవర్షన్ రాజకీయాలు చేయలేదు. బూతులు అసలు మాట్లాడలేదు. ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి బూతులు మాట్లాడినా మేము మాత్రం బూతులు మాట్లాడలేదు. కేవలం ప్రజా సమస్యల గురించే మాట్లాడాం. చాలా హుందాగా ఈ ఎన్నికల్లో కొట్లాడినామని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అట్లాగే జనాలకు అవసరమైన పాయింట్లు, ప్రజలకు అవసరమైన పాయింట్లను మాత్రమే చర్చకు పెట్టాం. కాంగ్రెస్ బీజేపీ ఎన్ని రకాలుగా మమ్మల్ని కవ్వించే ప్రయత్నం చేసినా సంయమనం కూడా పాటించాం. అట్లాగే మేమేం చేశాము, ఎందుకంటే ఒక 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన ఒక జవాబుదారీ పార్టీగా, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా 10 ఏళ్ళు మీరు ఏం చేశారు జూబ్లీహిల్స్ కంటే 5,328 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి లెక్కల సహితంగా మరి ప్రజల ముందు పెట్టాము. చాలా పారదర్శకంగా పనిచేశామని చెప్పి ఎన్నికలు కూడా పోయినాం. అట్లాగే కాంగ్రెస్ ఎగ్గొట్టిన వాటిని కూడా లెక్కలతో సహా ఇంటింటికి తీసుకొని పోయాం బాకీ కార్డుల ద్వారా. అట్లాగే ప్రజా సమస్యలు, బస్సు ఛార్జీల పెంపు మీద నిరసన చెప్పాము. బస్తీ దవాఖానాలు విజిట్ చేసి ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తీసుకొచ్చాము. హైడ్రా విధ్వంసం మీద, ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వంద్వ ప్రమాణాల మీద, డబుల్ స్టాండర్డ్స్ మీద కూడా ప్రభుత్వాన్ని